జై శ్రీమన్నారాయణ. మనం ప్రయాణానికి వెళుతున్నాము అనగానే మన తల్లైనా తండ్రైనా, ఒరే నాయనా నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, దేవుడికి దండం పెట్టుకో, పెద్దలకి దండం పెట్టుకొని బయలుదేరు అని అంటారు. అయితే దీనికి ఒక చక్కటి శ్లోకం ఉంటుంది. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః అని. మొట్టమొదట జలే రక్షతు వారాహ, ఒకవేళ నీటిలో సంచరించాల్సి వస్తే వరాహమూర్తిగా నన్ను రక్షించు. వరాహమూర్తి ఈ భూమండలం అంతా సముద్ర జలంలో మునిగిపోతే తన కొరలతోటి పైకి ఉద్ధరించాడు. రెండవది స్థలే రక్షతు వామనః, ఈ భూమండలాన్నంతా కూడా 3 అడుగులతో కొలిచేశాడు. అలాంటి స్వామి వామన నన్ను ఈ భూమిపై ఎలాంటి ఆపద రాకుండా కాపాడు. మూడవది అటవ్యాం నారసింహశ్చ, ఒకవేళ అడవులలో సంచరించాల్సి వస్తే నరసింహ రూపంలో ఉన్న స్వామి నన్ను రక్షించు. నాలుగవది సర్వతః పాతు కేశవః, వేరే ఇతర ఎక్కడైనా నేను సంచరించాల్సి వస్తే కేశవ నన్ను కాపాడు అని ఇలా ధ్యానించి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని మనం ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఉత్తమం అండి. జై శ్రీమన్నారాయణ.